అది శిక్షగా నీకు అనిపిస్తున్నప్పుడు, నీవు శ్రమలో ఉన్నప్పుడు, శక్తి లేని దీన స్థితిలో నీవు ఉన్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏం తెలుసా? దేవుని మందిరానికి వెళ్ళాలి. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, దేవుని మందిరానికి వెళ్ళండి అని చెప్పండి. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలంటే మనం దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని సన్నిధిని వెతకాలి. సమస్యలు విన ఏం మా ప్రార్థనకు రాలేదంటే మనసేం బాగలేదంట. మనసు ఏం బాగలేదు పాస్టర్ గారు. బాగలేనప్పుడే కదా మేము వెళ్ళాలి. చాలా బాధగా ఉంది పాస్టర్ గారు, అప్పుడే కదమ్మా వెళ్ళాలి ప్రార్థనకి. సమస్యలు ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు, నిందలు వస్తున్నప్పుడు, శిక్షణ అనుభవిస్తున్నప్పుడు, శత్రు దూషిస్తున్నప్పుడు సైలెంట్గా దేవుని మందిరానికి వెళ్ళి తన వస్త్రాన్ని చింపుకొని దేవుని అసలు సాగిలపడి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సో కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధికి రండి, దేవుని మందిరానికి దూరం కావద్దు, దేవుని ప్రసన్నతలో ఉండండి. భూమి మీద ఉన్న వాళ్ళందరిలో సాత్వికుడు ఎవరండి? చెప్పాలి. డౌటా? భూమి మీద ఉన్న వాళ్ళందరూ సాత్వికుడు ఎవరండి? మోషే. అసలు మోషే బిగినింగ్, తన ఆరంభ దినాలు తీసుకుంటే సాత్వికుడేనా? కోపం, ఆ మనిషి కోపం వస్తే మనిషిని కొట్టి చంపేశాడు. మనకు కూడా కొన్నిసార్లు కోపం వస్తే మనం ఏం మాట్లాడతాం మనకే తెలియదు కొన్నిసార్లు. మీరు ఇది జైల్లో ఉన్న వాళ్ళని వెళ్ళి కానీ వాళ్ళతో మాట్లాడితే, మీరు ఎందుకు వచ్చారంటే నరహత్య చేసి వచ్చి ఉంటాడు ఆయన, మనిషిని చంపేశాను. ఎట్లా చంపారంటే ఏం లేదు, కోపం వచ్చింది, ఆ కోపంలో నా భార్యను అట్లా నెట్టాను, వెళ్ళి ఆమె అక్కడ కత్తి పెట్టేదో ఉందంటే దాని మీద పడింది అంటుంది. అర్థమైందండి? అంతే, చనిపోయింది. ఇటు చంపాలనే ఉద్దేశంతో చంపలా, అటు నెట్టాడు, వెళ్ళి ఏ గోడకు తగలడమో లేకపోతే ఏ కాలువలో పడ్డమో. ఇదే అడుగు కావాలని చేసింది కాదండి, పనిగట్టుకుని మనిషిని చంపింది కాదు. ఆవేశం, కోపం. మోషే ఏంటండి, కోపం వచ్చిందనుకోండి, ఆ కోపంలో ఒక దెబ్బ కొట్టాడండి, అంతే, మనిషి చచ్చిపోయాడు. అట్లాంటి అంత కోపం, ఆ మనిషిని చంపేంత కోపం మా మోషే నీకు అంటే, అవును నాకు అంత కోపం అన్నాడు. మరి అలాంటి వాడు ఇంత సాత్వికుడిగా మారాడు అంటే దానికి కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో ఉండి 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 సాత్వికుడిగా మారిపోయాడు. చెప్పండి కూడా మందరు గట్టిగా గట్టి 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 గట్టిగా, హల్లెలూయా. మోషే అన్నం తింటా ఉన్నాడండి, అంతలోపల ఒక ప్రాబ్లం వచ్చింది. అన్నం తింటా ఉన్నాడు, అంతలోపల ఒక సమస్య వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఒక సమస్యలు వచ్చింది, అయ్యో ఒక ప్రాబ్లం వచ్చిందంటే సరే అని అక్కడే చేతులు గడిగేసుకొని అడవుడికి ఎక్కడికి వెళ్తాడండి? చెప్పాలి, ఎక్కడికి వెళ్తాడు? ప్రభు సన్నిధికి వెళ్తాడు. సన్నిధిలో ఉండి 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 రూపాంతరం చెందాడు. సన్నిధిలో ఉండి 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 మార్పు చెందాడు. ఒకప్పుడు కోపిష్ఠుడే, ఇప్పుడు భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు మోషే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కోపం. ఆ మధ్య కూటాలని తిరుగుతూ ఉన్నాడు ఒక పాస్టర్ గారు. ఎప్పుడు చూసినా కూటాలు. ఆమె మారలా. ఆ బ్రదర్, పాస్టర్ గారు కాదు కానండి, ఆ బ్రదరు కూటాలు, సభలు, మీటింగ్స్, స్టేజ్ వేయాలి, కుర్చీలు వేయాలి. ఇప్పటికీ వేస్తూనే ఉన్నారు మా వాడు కుర్చీ. ఇంకొక అరగంటలు ముగిస్తాను. కుర్చీలు వస్తూనే ఉన్నాయి, ఏంటండి, కుర్చీలు చేస్తూనే ఉన్నారు, కుర్చీలు మోస్తూనే ఉన్నారు, కుర్చీలో కూర్చుంటూనే ఉన్నారు. మంచిది. ప్రైజ్ ది లార్డ్. ఆ కుర్చీలు వేయడం, స్టేజ్లు వేయడం, పొద్దాక చర్చి నుండి ఫోన్ చేయడం, అడావుడికి రావడం. ఈమెకు విసుగు వచ్చింది. అయ్యా వద్దు, రాత్రి ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నా, నువ్వు అట్లా లేట్ నైట్ రావద్దు, నువ్వు ఎప్పుడు చూసినా ప్రార్థన అని చెప్తానే ఉంది. పాప ఈయనకేమో భక్తిలో ఉండిపోయి ఎప్పుడు ప్రార్థన అని తిరుగుతూ ఉంటే ఇంక ఇట్టయితే ఈయన మారడని చెప్పి ఈమె వాళ్ళకి తెలిసిన వాళ్ళు 10 మందికి తలాకొక 500 ఇచ్చి మా ఆయన ప్రార్థన చూసుకుని వస్తూ ఉంటాడు, రోడ్డు మీద ఆపి కీళ్ళకి ఇరగొట్టండి. ఇంకొకసారి ఆయన చర్చికి పోవాలంటే ఆయనకు దడ పుట్టాలి. అట్టని మరి నా మాంగళ్యాన్ని తీసేస్తారేమో, నా పసు కుంకాలు తీసేస్తారేమో. పసు కుంకాలు ఉండాలంటే మరలా ప్రాణాలకు హాని చేయొద్దు, కానీ చర్చ్ అంటేనే వాడికి దడ పుట్టాలి. అట్లా 4 దెబ్బలు వేయాలి అని చెప్పంటే ముసుకేసుకొని, ఆయనకు ముసుకేసి మీరు కూడా ముసుకేసుకొని ఆయన కొట్టండి అని ఒక 10 మందిని కేటాయించిందండి. పాపం పోతే పోయిందిలే, డబ్బు ఒక 5,000 పోతే పోయిందిలే అని చెప్పి ఒక 5,000 ఇచ్చి తలాకు ఒక 500 మనుషులను పంపిస్తే పాప ఆయన మీటింగ్ చూసుకొని బైక్ మీద వస్తుంటే రోడ్డు మీద ఆపి పాప వాళ్ళు ముసుకేసి కొట్టేశారు. పాప ఆయన కొడితే పాపం
పడిపోతే మళ్ళీ వాళ్ళే ఫోన్ చేసినట్టు వచ్చి తీసుకొచ్చి, నేను అందుకేనండి చెప్పింది, ఎన్నిసార్లు చెప్పుకోలేనండి, నా పసుపు కుంకాలు ఏమాలండి అంట. నీకేం కాదులే, నీ పసుపు కుంకాలకి ఏమవుతుందిలే, పసుపు డబ్బాలో ఉంటుంది, కుంకాలు కూడా డబ్బాలో ఉంటుంది, అవి అది కాదులేండి నేను చెప్తానండి. సరేలే ఇంకా ఫోన్లే నేను ఎవరినైనా తోడుకు తీసుకొస్తే బాగుండేది, మీటింగ్ ఉంది, 1వ తారీఖు ప్రార్థన, ప్రైజ్లా. నేను వెళ్ళకపోతే అక్కడ కుర్చీలు వేసి ఉంటారు, కుర్చీలు వేసేదానికి ఉన్నావు మరి, మొత్తం మీద గొడవ వస్తారు. సరే ఫోన్లే అమ్మాయి అంటే పాస్టర్ గారు ఫోన్ చేస్తున్నాడంట. కానీ ఈమె చెప్పింది, ఇంకా వేరే పని పాటలేదా, మనిషి బాగలేకపోయినా వదలరా, చంపేద్దాం అనుకుంటున్నారా అట్టిటనంటే, సరే కూటమి అయిపోయింది. సరే పాస్టర్ గారు, ఏంటి పాప కుర్చీలు వేసేది, ఆయన అంత పని చేసేవాడు, ఆయన మీటింగ్ లేకపోతే ఎట్లా అని అంటే, అప్పుడు ఇట్లా ఎవరో దారిలో పట్టుకుని కొట్టారంటండి పాప ఆయన్ని, ఎవరో మత పిచ్చోళ్ళు అయి ఉంటారు, ఎవరో ఉంటారు కదండి అని వీళ్ళ ఆలోచనలో వీళ్ళు ఉన్నారు. సరే అయిపోయిన తర్వాత, సరే మీటింగ్ అయిన తర్వాత వెళ్ళి ఆయన ప్రార్థన చేద్దామని పాస్టర్ గారు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడంటే, ఆయన ప్రవక్త, ఆ సేవకుడు ప్రవక్త, ప్రభు సమస్తాన్ని ఆయనకు బయలుపరుస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ప్రార్థన చేస్తుంటే, ఎందుకు ఇలా జరిగింది పాస్టర్ గారు అంటే, నేను దేవుని పనిగా చేశాను, నాకెందుకు పాస్టర్ గారు అంటే, ఉండు ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు ఆ దైవజన్ అంటాడంట, నాన్న ఇది ఎవరో మత పిచ్చోళ్ళు కాదు నేను కొట్టింది, ఎవరో పసుపు కలర్ చీరలో నాకు కనబడుతున్నారు, పసుపు కలర్ చీరలో ఎవరో ఒక ఆడ మనిషి కనబడుతుందా, ఆ ఆడ మనిషి నిన్ను డబ్బు పెట్టి కొట్టించినట్టు నాకు దేవుడు చూపిస్తున్నాడు, ఎవరో పసుపు కలర్ చీర, ఏం పసుపు కలర్ చీర కట్టుకుని వంటగదిలో ఈమెకి వినిపించిందంటే, అమ్మో ఇంకేముంది అసలు, అమ్మో అని చెప్పి ఇక అప్పటి వరకు ఏదో అనుకునింది ఆమె, ఆ పాస్టర్లో అనుకునిందండి, వామ్మో నేను పసుపు చీర కట్టుకొని వాళ్ళకి 5,000 ఇచ్చిన సంగతి ఈ దైవ సేవకుడు తెలిసినట్టుందని పరిగెత్తుకొచ్చి కాళ్ళ మీద పడిపోయిందంట. కాళ్ళ మీద పడిపోయింది. ఏమైందమ్మా, ఏమైంది, ఏం కాదులే బ్రదర్కి బాగుతా, అయ్యా ఆ పసుపు చీర ఎవరు కాదు, నీవెందుకమ్మా ఇలా చేసావంటే, ఎప్పుడు తెల్లారితే ఇక ప్రార్థనను పోతుంటాడయ్యా, చెప్పి చూసాను, నాకు విపరీతమైన వెర్రి కోపం వచ్చింది, 5 ఏళ్ళు పోతిపోయింది. కానీ ఒక 5 దెబ్బలు వేద్దాం అనుకున్నాను, వాళ్ళు 50 దెబ్బలు వేశారు. కోపం, మోషేకి భయంకరమైన కోపం, కానీ సన్నిధిలో ఉండి సాత్వికుడిగా మారిపోయాడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. జీవితంలో ఏ పోరాటాలు వచ్చిన ప్రియులారా, దేవుని మందిరపు తలుపులు మనకు తెరవబడి ఉంటాయి. మందిరానికి వెళ్ళండి, సన్నిధికి వెళ్ళండి, సన్నిధిలో కనిపెట్టండి, ప్రార్థించండి. అప్పుడు నీవు ఇరుకులో ఉన్నావేమో, ఆ ఇరుకుల నుండి నా దేవుడు నిన్ను విశాలమైన స్థలములోనికి తోడుకొని పోబోతున్నాడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. హల్లెలూయా.